హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా శేఖర్. ఈరోజు మా కాలనీలో శివరాత్రి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను అనమాట. చాలా బాగా జరిగింది. నాకైతే లాస్ట్లో కాశీకి వెళ్ళి మొత్తం శివ ఏమంటారు భక్తిలో మునిగిపోయినట్టు అయిపోయింది అనమాట. చాలా చాలా బాగా జరిగింది. ఎప్పుడు చూడలేదు, అసలు వినలేదు, ఏ ఛానల్లో కూడా చూడలేదు ఇలాంటి పూజ. చాలా బాగా జరిగింది. మీరు కూడా ఎలా జరిగింది ఏంటి చిన్న చిన్న క్లిప్స్లో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చూసేయండి. పూజ అన్నీ ఈవినింగ్ జరుగుతాయి, కానీ ముందైతే కొన్ని రెడీ చేసుకోవాల్సినవి ఉంటాయి కాబట్టి ఈవినింగే కొందరు కమిటీ మెంబర్స్ వచ్చి హాల్ని నీట్గా చేయడం కానీ, అలంకరణ చేయడం కానీ, అమ్మవారిని అలంకరణ చేయడం, స్టేజ్ డెకరేషన్ చేయడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఫ్రూట్స్ ఈవినింగ్ అభిషేకంకి కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. సో అవన్నీ ఒక గ్లాన్స్గా చూపిస్తున్నాను అనమాట. అసలు సహస్రలింగార్చన అయితే చాలా చాలా బాగా అనిపించింది అనమాట. నైట్ జరిగిందైతే వావ్ అనిపించింది నాకైతే. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అంటారు కదా, ఆ డైలాగ్ ఇక్కడ వర్తించింది. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు. చాలా చాలా హ్యాపీ అనిపించింది అసలు పూజ అయిన తర్వాత. ఇలాంటి శివరాత్రి నాకు మళ్ళీ వస్తుందో లేదో, ఇంత మంచిగా అనిపించింది అనమాట. సహస్రలింగార్చన జరిగింది స్ఫటికలింగంతో. అసలు అలా ఉంటుందని కూడా తెలియదు. చాలా బాగా జరిగింది. ముందు స్టేజ్ డెకరేషన్, అమ్మవారి కళ్యాణం కోసం అంత అలంకరణ ఇలా చేశానమాట. డెకరేషన్ అంతా క్లియర్ అంతా చేశాక ఇంటికి వెళ్ళి ఈవినింగ్ అంతా ఫ్రెష్ అయ్యి వచ్చారనమాట. అప్పుడు పంతులు వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట విగ్రహాలు, శివ పార్వతులై వాళ్ళ కళ్యాణం కోసం తీస్తున్నారు. ముందుగా ఇంకా అక్కడ మనకి కళ్యాణంకి రెడీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ పెడుతున్నారు అందరూ ముందుగా వచ్చి. అండ్ కళ్యాణం పైన కూర్చున్న వాళ్ళు కానీ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నారు. అసలు లాస్ట్ ఇయర్ నుండి అయితే చాలా చాలా 1 year నుండి శ్రీరామనవమి నుండి చాలా బాగా జరుగుతున్నాయి కాలనీలో. ఏ ఫెస్టివల్స్ అయినా కూడా శివ పార్వతుల కళ్యాణం చాలా పూజ స్టార్ట్ అయిపోయింది అనమాట. ముందుగా గణపతి పూజ చేశాక పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. స్వామివారికి తర్వాత వారు మధుపత్రానికి నూతన వస్త్రాలు ధరించాలి కాబట్టి ఆ నూతన వస్త్రాలు ధరిస్తారట. వస్త్రానికి వసావసాధే యువోచ్ఛిద్రావంతరో హసద్గా మన్రుతాని విశ్వత్తేన మిత్రావరుణా సచేధే శోభన శోభమాన కళ్యాణ. కళ్యాణ అంగత్వేన గృహ భూ భాండ ఆత్మ ద్రవ్య స్థల పదార్థ శుద్ధ్యర్థ
सिद्ध्यर्थम स्वस्ति पुण्याः वाचनम अहम करिष्ये। ఈ యొక్క పుణ్యావాచనలో ముఖ్యంగా 3 కలశాలు ఉంటాయండి. ఈ 3 కలశాలు అన్నమాట. ఆ కలశాలు ఏంటి అంటే బ్రహ్మ కలశము, వరుణ కలశము, వాస్తు కలశం అన్నమాట. శాశ్వత పుణ్యలోక ఫల అవాప్తి సిద్ధ్యర్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశానాం మాతృవంశానాం పాప నివారణ ద్వారా శిబిరం నిరుతుమని భగీరథానందయా బ్రాహ్మణే కృష్ణం భవతు సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు సాగర పర్యంతం గోబ్రాహ్మణే విశ్వం భవతు జన్మాంతరేషు మనః వాక్ కాయ కర్మభిః జ్ఞానతః నమస్తే రుద్రమన్యో ఉదోదశవే నమః నమస్తే రుద్రధన్వనే బాహుభ్యాముదతే నమః యాతాశు శివతమాశ్వం బభూవతే ధనుః శివాసరభ్యాయ తమదయానో రుద్రమయానే రుద్రశివానూరఘోరా పాపనాశినీ యానస్తనువాజంతమయా గిరిశంతాభిషాకసి యా విష్ణుగిరి నోరి శోభా
सुमुख्यां सावधानः सुमुखे सावधानः शुभलग्ने सावधानः श्रीलक्ष्मीनारायण ध्यान सावधानः ॐ ध्रुवन्देवाय वर्णो ध्रुवन्देवो నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ హిమవంతుల వారు మధువర్కాన్ని పెడుతున్నారుగా ఓం యన్మధునోమధవ్యం పరమాన్నాద్యం వీర్యం తేనాహం మధురోమధవ్యేన పరమేణాన ఈశ్వర ప్రీత్యర్థం అందరూ కూడా చెప్పండి పార్వతుల కళ్యాణం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓడిపోయే కార్యక్రమం ఉందన్నమాట. నార్మల్గా మన పెళ్ళి ఎలా చదివితే సేమ్ అలానే కదా. సో అయిన తర్వాత ఓడిపోయే
మనకి వచ్చిందండి మనం అడ్డం ఉంటున్నాం వీళ్ళు పోవడానికి మనకి అడ్డం అయిపోయింది మనం వెళ్ళిపోతే స్వామివారికి నూతన వస్త్రధారణ అంతా అయిన తర్వాత హిమవంతుల వారు తమ అల్లుడికి మధువర్గము అంటారు, దీన్నే పెరుగు బెల్లము అంటూ ఉంటారు. దీన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. అది తీసుకెళ్ళి ఒక మాట చెప్తున్నారంట, మధువర్గో మధుపర్కో మధుపర్కః. అయ్యా ఇవన్నీ మధువర్గము అని చెప్పని ఈశ్వరుడు చూపించగా పరమేశ్వరుడు దాన్ని నిమగ్నం చేస్తున్నాడ. ఓం మధుపర్కో మధుపర్కో మధుపర్కా అయ్యై విద్యాయై యశోసి యశసో యశోసి బ్రహ్మణో కీర్తిరసి అంబా ప్రియ. కళ్యాణం అయిన తర్వాత ఇంకా అభిషేకానికి పళ్ళరసాలనే రెడీ చేస్తున్నారు అనమాట అందరూ. ఓం ఊర్ధ్వలింగాయ నమః. స్ఫటికలు ఓం భగవదే విష్ణుదేవా సకలస్య నాక్షరవిరతా తగిలనే స్పృష్టివామి సస్యలోభే విషయదేవై కంవిదానం స్వస్తి ఇంద్ర భూషణా స్వస్తి పూషా విశ్వవేదా స్వస్తి నస్తారిక్షో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతే నమః. ఓం గుణాయ నమః. ఓం పశుపతే నమః. గుణాయ నమః. ఓం గుణాయ నమః. ఓం పశుపతే నమః. ఓం అహిర్గర్భణ్యే నమః. ఓం అష్టమూర్తయే నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం స్వాధ్యాయ నమః. శ్రీగంధాం ధారయామి ఆయుర్వేదే ఫలాయుర్వేదే దుర్గారోహం విష్ణునే హరాశ పుండరీకాంస వద్రస్య గుహా ఇమే స్ఫటికలింగేశ్వర స్వామి దేవతాయ నమః. పుష్పైః పూజయామి. ఓం భవాయ దేవాయ నమః. ఓం సర్వాయ దేవాయ నమః. కొద్దిగా అందరూ వెనకాల వెళ్ళండి, కొద్దిగా అందరూ వెనకాల వెళ్ళండి. ఏమిటి మరి ఏం చేయాలి అంటే నమ శివాయ అనేటువంటి మంత్రం ఏదైతే పంచాక్షరి మంత్రం ఉందో ఆ యొక్క మంత్రంలో ఉండేటువంటి ఒక్కొక్క అక్షరానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శ్లోకం ఉందన్నమాట. ఆ శ్లోకాన్ని కనుక చదువుకుంటే నమ శివాయ మనం 1000 సార్లు చేసినటువంటి ఫలితం ఎంత వస్తుందో ఆ శ్లోకాలు ఒకసారి చదువుకుంటే అంత ఫలితం వస్తుంది అన్నమాట. కాబట్టి మనం అందరము ఇప్పుడు ఒకసారి ఆ శ్లోకాలు చదువుకుందాం. అందరూ చెప్పండి. సమేత శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామి దేవతా సహ భవానీ శంకర స్వామి దేవతాయే నమః. నానావిధ మధుర ఫలసహిత నారికేళ ఖండాన్ అమృత నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం వ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. ఉత్తరామోషం సమర్పయామి. ఓం కుంభశ్చేకదంతశ్చరవిలో వరగతులగః
నక్షత్రం దేవేంద్రియం గవాసాం విచక్షణం అవ్యాజంతోరణ యస్య భాంతి రస్మయో యస్య కేశవః యస్యేవా విశ్వా భువనాని సర్వా సబుద్ధిరాభిరభి సంవసానః అత్యర్ణో దేవస్సు వివేకధారే. ఓం నమః శివాయ. ఓం నమ శివాయలో ముందర ఓంకారం దేంటైనా సరే ఓంకారంతో స్టార్ట్ అవుతుంది అనమాట. కాబట్టి చెప్పండి ఓంకార ఓంకార మంత్ర మంత్ర సంయుక్తం సంయుక్తం నిత్యం నిత్యం ధ్యాయంతి ధ్యాయంతి యోగినః యోగినః కామదం కామదం మోక్షదం మోక్షదం తస్మై తస్మై ఓంకారాయ ఓంకారాయ నమో నమః. నమో నమః. ప్రమదాక్షరం ఏంటి చెప్పండి. నమస్తే నమస్తే దేవదేవేశ దేవదేవేశ నమస్తే నమస్తే పరమేశ్వర పరమేశ్వర నమస్తే నమస్తే వృషభారూఢ వృషభారూఢ నకారాయ నగారాయ నమో నమః. నమో నమః. మహాదేవం మహాదేవం మహాత్మానం మహాత్మానం మహాపాతక మహాపాతక నాశనం నాశనం మహాపాప మహాపాప హరం వందే హరం వందే మకారాయ నమో నమః. నమో నమః. శివం శాంతం శివం శాంతం జగన్నాథం జగన్నాథం లోకానుగ్రహ లోకానుగ్రహ కారణం కారణం శివలోకం శివలోకం పరం వందే పరం వందే శికారాయ శికారాయ నమో నమః. నమో నమః. వాహనం వాహనం వృషభో యస్య వృషభేయస్య వాసుకిః వాసుకిః కంఠభూషణం కంఠభూషణం మాలే మాలే శక్తిధరం వందే శక్తిధరం వందే మకారాయ మకారాయ నమో నమః. నమో నమః. యత్ర పుత్ర యత్ర పుత్ర స్థితం దేవం స్థితం దేవం సర్వవ్యాపి సర్వవ్యాధి రమేశ్వరం రమేశ్వరం ఎల్లింగం ఇల్లిందం పూజయే నిత్యం పూజయే నిత్యం యకారాయ యకారాయ నమో నమః. నమో నమః. నమః నమః శివాయ శివాయ గురవే గురవే నమః. నమః. అంటే ఒకసారి చెప్పండి. పూర్వే పశుపతిః పశుపతిః పాదు పాదు దక్షిణే దక్షిణే పాదు శంకరః శంకరః పశ్చిమే పశ్చిమే పాదు పాదు విశ్వేశః విశ్వేశ్వరః నీలకంఠః నీలకంఠః తదనుత్తరే తదోత్తరే ఈశాన్యాం ఈశాన్యం పాదు మే సర్వో పాదులే శర్వో ఆగ్నేయాం ఆగ్నేయం పార్వతీపతిః పార్వతీపతిః నైరుత్యాం నైరుత్యం పాదు మే రుద్రో పాతమే రుద్రో వాయువ్యాం వాయువ్యం నీలలోహితః నీలలోహితః ఊర్ధ్వే ఊర్ధ్వే త్రిలోచనః త్రిలోచనః పాదు పాదు అధరాయాం అధరాయ మహేశ్వరః మహేశ్వరః సాంగ సాంగ సపరివార సపరివార సమేత సమేత మహా మహా లింగ లింగ పరశివ పరశివ దేవతాయై దేవతాయే నమః నమః అనంతకోటి అనంతకోటి నమస్కారాన్ నమస్కారం సమర్పయామి. సమర్పయామి. మనఃపూర్వకంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది ధర్మమైనటువంటి కోరికగా అయితే చక్కగా స్వామివారి ముందర ఆ కోరిక చెప్పుకోండి. ఆ యొక్క చేతిలో ఉన్నటువంటి బిల్వం కానీ పుష్పం కానీ అక్షత కానీ స్వామివారి యొక్క పాదాలు వేస్తుండగా అక్కడ వేయండి. మగవాళ్ళకి అవకాశం ఉంది, ఓపిక ఉంటే సాష్టాంగ నమస్కారం చేయండి. ఆ చేస్తే తప్పు కాదు, చేయడం వల్ల ప్రతిఫలం ఏం లేదు. ఎందుకు అంటే లింగోద్భవం అండ్ స్ఫటిక లింగార్చన, సహస్రలింగార్చన, అభిషేకం అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అయిన తర్వాత పూజారి అందరికీ బ్లెస్సింగ్స్ కోసం కూర్చున్నాం అనమాట. నేను శివరాత్రి సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. చాలా చాలా హ్యాపీగా మంచి అనిపించింది. అసలు మార్నింగ్ నెక్స్ట్ డే 3 వరకు జరిగినాయి పూజ. ఎవరు నైట్ నిద్ర కూడా పోకుండా మొత్తం శివ ధ్యానంలోనే ఉన్నారు. చాలా బాగా జరిగింది. చేసినందుకు వాళ్ళ ఓపికకి అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అన్నమాట. కమిటీ మెంబర్స్ కానీ పూజారులకి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్లో తెలియజేయండి.